మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మనం ఒక ప్రత్యేక వీడియోని చూడబోతున్నాం. సాధారణంగా మన యూట్యూబ్ ఛానల్లో చోడవరం వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ తాలూకా కార్యక్రమాలు ఎక్కువగా మనం చూపిస్తుంటాం. అయితే ఈరోజు క్లబ్ అధ్యక్షులు చోడవరం వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ అధ్యక్షులు శ్రీ ఓరుగంటి రాంబాబు గారు సారథ్యంలో ఈరోజు ఉదయం ఆదివారం ఈరోజు 19/4/2026 ఆదివారం ఉదయం ఒక ప్రత్యేక కార్యక్రమం. అంటే ఇక్కడ క్లబ్బు సీనియర్ సభ్యులు అలాగే గాంధీ గ్రామం మాజీ సర్పంచ్ శ్రీ దాడి కనక శ్రీని గారి ఆహ్వానం మేరకు అతను తోటలోకి వెళ్ళారంట. అతను ఫామ్ హౌస్ అని వచ్చి ఇక్కడ మనం లేదంటే తోటలు ఉంటాం కదా, మన మామిడి తోట అనమాట, వాళ్ళ సొంత తోటలోకి ఆహ్వానించారు. అలాగే అల్పాహారం తీసుకుందరు కానీ మా తోటను ఒకసారి విజిట్ చేయండి అని అతను ఈ క్లబ్బు అధ్యక్షుల వారిని ఆహ్వానించి వాళ్ళ తద్వారా క్లబ్ సభ్యులందరినీ కూడా ఆహ్వానించారు. అందరినీ రమ్మన్నారు. అయితే వీలైన వాళ్ళందరూ కూడా ఈరోజు ఉదయం తోటలోనికి వెళ్ళారు. అది ఒక ప్రత్యేకమైనది, అంటే అదొకంత మరో ప్రపంచం అనమాట. మనం ఇక్కడ వాకర్స్ క్లబ్బు, ఇక్కడ గ్రౌండ్, అలాగే మనం జ్యోతుల వాళ్ళకి గరువు అంటాం కదా, ఆ గరువులో నడక, లేకపోతే లక్ష్మీపురం రోడ్లో నడక, వాకర్స్ క్లబ్లో యోగా చేయడం కానీ, అక్కడ ఎక్సర్సైజులు చేయడం కానీ, ఇక్కడ చిట్ చాట్ ఏదో మాట్లాడుకోవడం కానీ, ఇవన్నీ డిఫరెంట్గా అదంతా రొటీన్గా జరిగేది. ఇప్పుడు ఈరోజు మాత్రం కొంచెం డిఫరెంట్గా ప్రత్యేకంగా జరుగుతుంది. అక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ కూడా. సీనియర్ సభ్యులు కాశీరాజు గారు, ప్రాత రాజశేఖర్ గారు, టీవీ రావణ్ గారు, పైడారావు గారు, ఈర్లు గోవింద్ మాస్టారు, అలాగే మా ప్రకాష్ గారు, యూటీఎఫ్ ప్రకాష్ గారు అంటే మా మాస్టర్ గారు, వీళ్ళందరూ కూడా చాలామంది ఇక్కడ మా పేరున మనం ఇక్కడ చూస్తున్నారు కదా మనకు. అలాగే యూనివర్సిటీ శ్రీని గారు, జాలీవాకర్ గారు, వీళ్ళందరూ ఈ కార్యక్రమంలో రాంబాబు గారు సారథ్యంలో వెళ్ళారు. అంటే ఇక్కడ అంతా వాళ్ళ బాల్యం అంతా గుర్తుకొచ్చింది. ఎందుకంటే ఈ మధ్యన అంతా రొటీన్గా మన లైఫ్ అంతా కూడా యాంత్రికం అయిపోయింది. అయితే కొంతమంది మాత్రం ఆదివారం పూట ఈ క్లబ్ సభ్యులు అందరూ ఒక గ్రూపుగా ఏర్పడి ఆదివారం ఉదయం టిఫిన్లు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కానీ ఈ గ్రూప్ అయితే ఇప్పుడు కూడా అలాగా టిఫిన్లు ఏర్పాటు చేసుకోవడం అనేది లేదు. కానీ ఈరోజు మాత్రం డీకే శ్రీని గారి ఆహ్వానం మేరకు వెళ్ళారు. ముఖ్యంగా ఇక్కడికి వెళ్ళేటప్పుడు వాతావరణం ఎలా ఉందంటే ఒక చెక్క బ్రిడ్జ్ అనమాట. ఒక చిన్న కాలువ మీద, పంట కాలువ మీద చెక్క బ్రిడ్జ్ ఉంటుంది, చెక్కలతో తయారు చేసింది, తాటి పట్టీలు వేస్తారు కదా, అలాంటి పట్టి మీద నడిచి వీళ్ళందరూ కూడా మామిడితో ఏవైతే ఆకులు ఉంటాయో, మామిడి కొమ్మలు ఉంటాయి, నిమ్మ చెట్లు ఉన్నాయి ఈ తోటలో. ఆ నిమ్మ చెట్ల తాలూకా ముళ్ళుని తప్పించుకొని, మామిడి ఆకులు తప్పించుకొని, మామిడి కొమ్మలు తప్పించుకొని వెళ్ళి సరదాగా మామిడికాయలు ఏరడం, లేదా కిందన పడిపోయిన మామిడికాయలు కానీ, చెట్లుని మామిడికాయలు కానీ ఫ్రీ అనమాట. ఎందుకంటే డీకే శ్రీని గారు వీళ్ళందరికీ అతిథులుగా ఆహ్వానించారు కాబట్టి అక్కడ నిమ్మకాయలు కూడా, అలాగే మధ్య మధ్యలో కొబ్బరికాయలు తీశారు. వాళ్ళ తోటలోని కొబ్బరికాయలు తీసి అందరూ కూడా కొబ్బరి నీళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే టిఫిన్లు కూడా చేశారు. వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న సభ్యులందరూ కూడా ఇక్కడ టిఫిన్లు అందరూ కూడా చేసింది. ఒకసారి మనం ఒక వీడియో చూద్దాం. తర్వాత చెప్పండి. పచ్చదనం, పర్యావరణం కోసం ఇవాళ లక్షలు ఖర్చు పెడుతున్నటువంటి ఈ రోజుల్లో మన వాకర్స్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్, మన స్నేహితుడైనటువంటి వాకర్స్ క్లబ్ మెంబర్ అయినటువంటి డీకే శ్రీని గారి మామిడి తోటలో చక్కని వ్యవసాయ పొలాలలో ఆహ్లాదంగా, చాలా సంతోషంగా ఈ కాలాన్ని గడుపుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు శ్రీని గారిని అడగాలి. ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాలు? నాది కూడా పట్టుకో. ఐటీ రేట్ అవుతుందా? ఐటీ రేట్ పెట్టిస్తారా ఎన్ని ఎకరాలు అని చెప్పి? చెట్టు కొట్టి ఇప్పుడు రాంబాబు అడుగు. ఇది మిత్రులారా చూశారు కదా, ఇప్పుడు మన ప్రాత రాజశేఖర్ గారు మాట్లాడారు. అంటే ఇది ఒక మామిడి తోట గౌరీపట్నం సమీపంలో ఉంది. ఇది డీకే శ్రీని గారి పూర్వీకులు. అతని మాటల్లో తర్వాత మనం విందాం. అతని పూర్వీకుల నుంచి వచ్చిన తోట ఇది. ఈ తోటను అతనికి ఎక్కువగా ఈ చెట్ల మీద, లేకపోతే ఈ తోటల పెంపకం మీద ఎక్కువ ఆసక్తి ఉండడంతో ఈ తోటని ఈ విధంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ రోజుల్లో ఇటువంటి తోటలు చూడడం కష్టం. ఎందుకంటే అన్నీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆ వ్యాపారస్తుల తాలూకా బిజినెస్ స్ట్రాటజీలో పడిపోయి తోటలన్నీ పాడైపోయాయి. ఎందుకంటే తోటలు ఎవరు ఉంచడం లేదు. ఎందుకంటే ఎక్కువ కాస్ట్లు, ఈ ల్యాండ్స్ అన్ని కాస్ట్ పెరిగిపోయింది కాబట్టి వాటిలన్నింటినీ కూడా రియల్ ఎస్టేట్ కింద మార్చడం అనేది జరుగుతుంది. కానీ డీకే శ్రీని గారు ఆ విధంగా మార్చలేదు. ఎందుకంటే అతను ఒకసారి డీకే శ్రీని గారి మాటల్లో ఇది మా తాత సంపాదించిన ఆస్తి, కానీ మన సొంతం కాదు. ఇది ఎప్పటి నుంచో సరదాగా ఉంది. నాకు కొంచెం ఇంట్రెస్ట్ మొక్కల మీద. సరదాగా నేను పోసల రామారావు గారితో ఫ్రెండ్షిప్ చేశాను.
ఆయన ఇంట్రెస్ట్ నాకు కొంచెం బాగా కలగడం వల్ల ఇవాళ అప్పటి నుంచి సరదా మొక్కలు వేద్దామని మామిడి మొక్కలు వేసాం. అది కొంత ఎదిగిన తర్వాత ఇంకా కొంచెం డెవలప్ చేద్దామని పైపులు మోటార్ వేసి దీన్ని పైప్ లైనింగ్ అని చేసి అన్ని రకాల మొక్కలు వేసాం. అన్నీ కూడా వస్తాయి మనకి అంతా సరదాగా. మందులు అంటే పిండి కానీ తర్వాత మందులు కానీ కొట్టకుండా ఏదైనా మనం తిన్నది బాగుంటుంది కదండి. మార్కెటింగ్ చేయాలని సరదాగా అందరికీ ఉపయోగపడుతున్న ఉద్దేశం మీద ఈ పంటను పండించడం కానీ సరదాగా అందరికీ చెప్పడం కానీ సరదాగా కూర్చోడం కానీ బాగుంటుంది. చిన్న స్విమ్మింగ్ పూల్లా కట్టాం. సరదాగా మా మనవలాలు వస్తూ కానించడం కానీ మా ఫ్రెండ్స్ సరదాగా ఉండడం చిన్నది కట్టించాం అంతే. మొక్కలు బంగిరిబెల్లి వేసామండి, రసాలు వేసామండి, సుగంధరాకు వేసాం, కలెక్టర్ కాయలు ఉన్నాయి, పండూరు మామిడి ఉన్నాయి, హిమాపసంద్ ఉంది. తర్వాత ఇక మీ ఎక్కడ పండూరు మామిడి అండి, పండూరు మామిడి, కొబ్బరి మామిడి వేసాం. అన్ని రకాలు చాలా రకాలు వేసాం. నిమ్మ వేసాం, సపోర్ట్ వేసాం, అన్ని రకాల మొక్క. మిత్రులారా విన్నారు కదా, డీకే శ్రీని గారు చెప్పారు. ఇది పూర్వీకుల నుంచి వచ్చింది. ఇప్పుడు నేను సంపాదించి కాదు, మా పూర్వీకుల నుంచి వచ్చింది. అయితే నేను ఈ తోటను మాత్రం డెవలప్ చేస్తాను నేను పూసల రామారావు గారు సౌజన్యంతో. ఎందుకంటే అతనితో ఉన్న స్నేహంతో అతనికైతే ఎలాగైతే పూసల రామారావు గారు వ్యవసాయ క్షేత్రాల్లో ఎక్కువగా ప్రసిద్ధి చెందారో నాకు కూడా అటువంటి ఇంట్రెస్ట్ పుట్టింది. నేను ఇవన్నీ కూడా తయారు చేస్తున్నాను అన్నారు. చాలా చక్కని వాతావరణం. అసలు యాక్చువల్గా నేను కూడా ఈ కార్యక్రమాలకి హాజరవ్వాలి. నేను వేరే కార్యక్రమంలో వేరే పని మీద ఉదయం వేరే దగ్గరికి వెళ్ళడం వల్ల నేను ఈ కార్యక్రమంకి వెళ్ళలేకపోయాను. ఇటువంటి అవకాశం విడిచిపెట్టకూడదు. ఎందుకంటే మనకు అరుదుగా వస్తుంది. మనం ఒంటరిగా తోటలోకి వెళ్ళామనుకోండి, ఆ అనుభవం వేరు. ఈ అందరితో కలిసి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ వేరు. వీళ్ళందరూ కూడా చిన్నపిల్లలు, మాకు వయసు బాగా తగ్గిపోయినట్టు మేము ఫీల్ అయ్యామండి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఏదో ఒక టైంలో చిన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలు ఇలాంటి అనుభవాలని అనుభవించిన వాళ్ళే. అందరూ ఈరోజు వాకర్స్ క్లబ్కి మన అధ్యక్షుల వారికి డీకే శ్రీని గారు మీ మెంబర్స్ అందరినీ మా తోటని ఒకసారి విజిట్ చేసి మా ఆతిథ్యం స్వీకరించి మా స్విమ్మింగ్ పూలు, మా తోటలు, మా వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి ఆనందించవలసిందిగా కోరుతూ ఆహ్వానించారు. ఆ సందర్భంగా వాకర్స్ క్లబ్ మెంబర్స్ దగ్గర 15 మంది రావడం జరిగింది. ఈ 15 మంది కూడా డీకే శ్రీని గారికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. డీకే శ్రీని గారు మంచి అల్పాహార విందు ఏర్పాటు చేశారు. అలాగే తోటలో ఉన్న మామిడికాయలు కానీ, అలాగే తోటలో ఉన్న కొబ్బరి బొండాలు కానీ, నిమ్మకాయలు కానీ అన్నీ స్వేచ్ఛగా ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకొని హ్యాపీగా అనుభవించడం జరిగింది. అదే డీకే శ్రీని గారు మన వాకర్స్ క్లబ్లో సీనియర్ మెంబరు. అతను చాలా యాక్టివ్గా మన వాకర్స్ క్లబ్కి రావడం జరుగుతుంటుంది. అందుచేత డీకే శ్రీని గారికి మంచి పేరు ఉంది. డెవలప్మెంట్ కూడా అతను సర్పంచ్గా ఆ గ్రామాన్ని ఎంతో డెవలప్ చేశారు. ఇప్పటికీ కూడా చోడవరం కన్నా కార్యకర్త, రాజుగారికి మంచి ఆప్తులు, ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు గారికి మంచి ఆప్తులు, మంచి పేరు సంపాదించిన డీకే శ్రీని గారికి మా వాకర్స్ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా అభినందిస్తూ ఈ ఏర్పాటు చేసేందుకు గాను ఇంకోసారి మీరు ధన్యవాదాలు చెప్తూ విన్నారు కదా, డీకే శ్రీని గారికి కాశీరాజు గారి క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తారు. ఇక్కడ ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీ ఓరుగంటి రాంబాబు గారు, టీవీ రావణ్ గారు, ప్రాత రాజశేఖర్ గారు, అలాగే కాశీరాజు గారు, అలాగే ఈర్లు గోవింద్ గారు మాస్టారు, అలాగే మా ప్రకాష్ మాస్టారు, యూట్యూబ్ ప్రకాష్ మాస్టారు, అలాగే నాగూరు గారు, గోపి గారు, ఇంజనీర్ గారు గోపి గారు, అలాగే పైడరావు గారు, అలాగే ఇన్విటర్ శ్రీని గారు, వీళ్ళందరూ ఇక్కడ ఉన్న సభ్యులు వాళ్ళందరూ కూడా నేను ఆ విధంగా నేను గమనించాను. వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంకి వెళ్ళారు. వీళ్ళందరూ కూడా చాలా సరదాగా ఉన్నారు. అందరూ కూడా డీకే శ్రీని గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇటువంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ అరుదుగా వస్తుందని అందరూ కూడా అతనికి ధన్యవాదాలు తెలియజేసి మళ్ళీ తిరుగుముఖం పట్టారు.